దర్శకుడు గీతా కృష్ణ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు విశాఖ మహిళా న్యాయవాదులు. హీరోయిన్లపై బాడీ షేమింగ్ చేసి అసభ్యంగా వ్యాఖ్యానించారని మండిపడ్డారు. ఈ దిశగా విమెన్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున గీతా కృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ కమిషనర్కి ఫిర్యాదు చేశారు మహిళా లాయర్లు. ప్రముఖ చిత్ర దర్శకుడు గీతా కృష్ణ అయితే మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కరెక్ట్ కాదని ఇప్పటికే విశాఖలో న్యాయవాదులు అయితే మహిళా న్యాయవాదులు ఆందోళన పడిపెట్టారు. ఈ నేపథ్యంలో నిన్న సిపి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే మహిళా తోటి నటీనటులపై మహిళా యాక్టర్లపై అయితే అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వీళ్ళైతే మండిపడుతున్న పరిస్థితి ఉంది. మేడం చెప్పండి, ఎందుకు గీతా కృష్ణ మీద కంప్లైంట్ కూడా ఇచ్చారని ఇవాళ ఆందోళన కూడా చేశారు? గీతా కృష్ణ గారు సోషల్ మీడియాలో చాలా అనుచిత వ్యాఖ్యలు మహిళలందరి మీద, ముఖ్యంగా హీరోయిన్స్ మీద, వాళ్ళ క్యారెక్టర్ మీద, వాళ్ళ బాడీ పార్ట్స్ని వర్ణిస్తా చాలా అసభ్యకరంగా మాట్లాడటం జరుగుతుంది. దాని గురించి మేము ఖండిస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మెసేజ్, రాంగ్ మెసేజ్ కమ్యూనికేట్ అవుతుంది. చాలా అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా అతను మహిళలు మాట్లాడుతున్నారు. అండ్ హీరోయిన్స్ని ఆ యొక్క బాడీ షేమింగ్, టోటల్లీ బాడీ షేమింగ్, అండ్ ఆల్సో వాళ్ళ పర్సనల్ అఫైర్స్ వాళ్ళకి ఉన్నాయో లేదో దేవుడికి తెలియాలి. వాళ్ళ గురించి చాలా నీచ నికృష్టంగా డిగ్రేడెడ్గా మాట్లాడుతున్నారు. అంటే మీకెందుకు, వాళ్ళని మాట్లాడితే వాళ్ళు వెళ్ళి వేసుకోవాలి కానీ కేసులు మీకెందుకు అని అంటున్నారు. కానీ మన కాన్స్టిట్యూషన్ ఒక రైట్ మనకి ఇచ్చింది. కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారం వర్క్ ప్లేస్లో కానీ ఏ పర్సన్కి ఫండమెంటల్ రైట్ ఆఫ్ డిగ్నిఫైడ్గా మనం లైవ్లీహుడ్ ఉండాలి అన్నది మన రైట్. కాన్స్టిట్యూషనల్గా కూడా ఫండమెంటల్ రైట్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేది. ఇది ఆయన చాలా అసభ్యకరంగా మాట్లాడటం వల్ల మేము ఈ కేసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా అవన్నీ రిమూవ్ చేయమని చెప్పి, వాళ్ళు మహిళలకు అందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. ఈ విధంగా మరి ఏ డైరెక్టర్, అతను గీతా కృష్ణ గారు మంచి డైరెక్టరు, ఎంత పేరున్న వ్యక్తి, అలాంటి వ్యక్తే ఈ విధంగా మాట్లాడతాం అనుచిత వ్యాఖ్యలు మహిళల గురించి, హీరోయిన్స్ గురించి మాట్లాడితే ఇంకా నార్మల్ పర్సన్స్ దాన్ని ఒక దీనిగా తీసుకుని చెప్పి స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా తోటి మహిళల మీద చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది విత్డ్రా చేసుకోవాలి అండ్ ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి, ఈ బాడీ షేమింగ్ స్టాప్ చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. చాలా సినిమాలు తీసిన పరిస్థితి అయితే మనం చూసాం. అలాగే దీని మీద మానవ హక్కుల మీద ఏమైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? అసలు నేటి సమాజంలో ఈ సినిమాలు తీస్తుంటే ఒక డైరెక్టరు ప్రజలకు అందులోంచి ఒక మంచి మెసేజ్ని ఇచ్చే సినిమాలనే మనం చాలా చూసాం. అలా చూస్తే ఇప్పుడు కర్తవ్యం, రేపటి పౌరులు, వందే మాతరం, ఇక 1947లో ఒక కుగ్రామంలో అని చాలా సినిమాల్లో ఒక మంచి మెసేజ్ని సమాజంలో అందరికీ అందించారు. కానీ అటువంటి సమాజానికి ఈయన భావితరంగా మంచి మెసేజ్ని పంపించాల్సింది పోయి నేడు ఆయన చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు నేటి సమాజంలో ఉన్నటువంటి భావితరంపై పడుతుంది. వాళ్ళు కూడా నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. ఈ రోజు జరుగుతున్న ఈ అనుచిత వ్యాఖ్యలు రేపు పొద్దున కూడా సమాజంలో ఇంతెంత అది పెరిగి మళ్ళా సమాజం అంతా కూడా మళ్ళీ ఎటు వెళ్ళిపోతుందా అన్న భయంతో మహిళలందరం కూడా ఈ ఒక కంప్లైంట్ ఒకటి ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటాం బాబా తరపు నుంచి. మరి ఇది ఒక విశాఖ పరిమితమా లేదా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఫిలిం ఛాంబర్ సంబంధించిన వాళ్ళ ఒక అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తారా? ఫస్ట్ మీకు చెప్పాల్సింది నా పేరు అనురాధ పప్పు, ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, అడ్వకేట్ని. మేము ఈ సంస్థ స్థాపించింది మహిళల కోసం, మహిళా అభ్యున్నతి కోసం. అయితే చాలా రోజుల నుంచి ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో గీతా కృష్ణ గారు చాలా అసభ్యకరమైన, అశ్లీలమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు, పదజాలాలు వాడుతున్నారు, అంగాంగ వర్ణన చేస్తున్నారు. ఇదన్నీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుందేమో, ఎందుకంటే మన కూటమిలో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఎక్కడికి మహిళా సాధికారత గురించి చెప్తూ ఉన్నారు కనుక తీసుకుంటారని ఇన్ని రోజులు వెయిట్ చేసాం. బట్ ఏంటంటే అక్కడ అది కనిపించలేదు. అప్పుడు అదే లీగల్ ప్రూడెంట్ పర్సన్ మాకు గురుతర బాధ్యత ఉంది మా భుజ స్కంధాల మీద. ఒక నేటి మహిళని రక్షించాల్సిన బాధ్యత, వాళ్ళకి వచ్చిన అవమానం అయినా మనోవేదన కానీ తీర్చాల్సిన బాధ్యత. అందుకని మేము సిపి గారికి కంప్లైంట్ పెట్టడం, ఆయన సత్వరంగా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించారు. ఇప్పుడు మేము అతన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఇమీడియట్గా ఏవైతే ఛానల్స్ డిఫరెంట్ ఛానల్స్లో ఆయన వ్యాఖ్యానాలు చేశారో, అశ్లీల వ్యాఖ్యానాలు చేశారో అవి విత్డ్రా చేయాలి. 2, అదే ఛానల్స్లో మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. లేకుంటే అతని మీద సివిల్, క్రిమినల్ చర్యలు. అంతేకాదు అతన్ని హ్యూమన్స్, ఎందుకంటే అతను ఇలా చేయడం వల్ల మన సొసైటీ మొత్తం యువత నాశనం అయిపోతుంది. యువత నాశనం అయితే సొసైటీ మొత్తం పోతుంది. కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో హ్యూమన్ రైట్స్, ఫిలిం ఛాంబర్స్
మీరు ఇప్పుడు ఒక మంచి క్వశ్చన్ వేశారు, ఫిలిం ఛాంబర్స్కి వెళ్తారని. డెఫినెట్గా వెళ్తాం, ఎందుకంటే అది నాట్ ఓన్లీ హీరోయిన్ అండి, పబ్లిక్లో ఉమెన్ కూడా, పబ్లిక్లో ఉన్న కామన్ మహిళను కూడా ఆయన కించపరిచారు. మీరు ఆ వింటే, ఆ క్లిప్పింగ్స్ అన్నీ వింటే అప్పుడు మీకు అర్థమవుతుంది. కనుక ఈ మీడియా ద్వారా సభ్య సమాజానికి మేము తెలియజేసేది ఏంటంటే, అలాంటి వ్యక్తుల మీద మనం గట్టి నిర్ణయాలు, సంచలన నిర్ణయాలు తీసుకుంటే ఇంకొకడు ఎవరు ఇలాగా, ఇంకొక వ్యక్తి ఎవరు ఇట్లాంటి మాట్లాడరు. ఈ విధమైన వ్యాఖ్యలు చేసి వాళ్ళు కించపరిచే విధంగా బిహేవ్ చేయడం అనేది చాలా తప్పు. అది చట్టరీత్యా నేరం. మీరు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. విశాఖలో మహిళా న్యాయవాదుల డిమాండ్ అయితే చూసినా, ఒక ప్రముఖ డైరెక్టర్ చాలా మంచి సినిమాలు తీసిన గీతకృష్ణ మహిళల పట్ల తోటి నటీనటులపై ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని, వాళ్ళ బాడీ షేమింగ్ గురించి అలాగే అశ్లీలంగా మాట్లాడడంపై తీవ్రంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో పూర్తిగా వివాదంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఏదో ఆ వీడియోస్ డిలీట్ చేయాలని, ఇప్పటికైనా డైరెక్టర్ తన మంచి మార్గంలో నడవాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో నాయుడు, బిగ్ టీవీ.